వెల్కమ్ టు కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరి ఎవరైనా పర్సనల్ మెంటర్షిప్ గ్రూప్లో కానీ జనరల్ గ్రూప్లో కానీ చేరాలనుకుంటే డిస్క్రిప్షన్లో నా మొబైల్ నెంబర్ ఇచ్చాను, దానికి హాయ్ అని మెసేజ్ చేయండి. పూర్తి వివరాలు మీకు సెండ్ చేయడం జరుగుతుంది. మరి మనకు ఆల్మోస్ట్ ఇంటర్నల్ స్టడీంగ్ కూడా ఎంసెట్ సంబంధించి కంప్లీట్ అయిపోయింది. ఇక స్పాట్ రౌండ్ మాత్రమే మిగిలింది. మరి స్పాట్ రౌండ్ అనేది దీనికి సంబంధించిన గైడ్లైన్సెస్ అండ్ టోటల్గా కాలేజీ వారీగా ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయనే దాన్ని మరీ ఒకసారి అప్డేట్ చేసి కాలేజీ వారీగా మీకు వేకెన్సీ ప్రకటించడం జరుగుతుంది. ఈ ప్రాసెస్ అంతా దాదాపు 16 నుంచి 20 మధ్యలోనే ఈ టోటల్ స్పాట్ రౌండ్ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అయిపోతుంది. మరి స్పాట్ రౌండ్లో కాలేజీ వారీగా బ్రాంచ్ వారీగా ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయని చెప్పేసి మీకు ఆయా కాలేజీలో నోటిఫికేషన్ రిలీజ్ చేస్తాయి. మీరు ఆ కాలేజీకి వెళ్ళి స్పాట్ రౌండ్లో మరి ఖచ్చితంగా ర్యాంకును ప్రాధాన్యతగా తీసుకుంటారా లేదా అనేది మనం అంత ఖచ్చితంగా చెప్పలేము. ఎందుకంటే కన్వీనర్ కోటా అయితేనేమో మనం పర్ఫెక్ట్గా చెప్పొచ్చు. మరి స్పాట్ రౌండ్లో మేనేజ్మెంట్కి పూర్తి అధికారులు ఉంటాయి కాబట్టి మేనేజ్మెంట్ ఏ రకంగా సీట్ ఇవ్వచ్చు. దాదాపు టాప్ 30-40 కాలేజెస్లో సీట్లు అయితే లేవు, ఉన్నా ఎక్కడో కోర్ బ్రాంచెస్లో మనకు మెకానికల్, సివిల్ లాంటి బ్రాంచ్లనే ఉంటాయి. టాప్ 50 ఏవో కాలేజెస్నే వేకెన్సీ అందుబాటులో ఉండే అవకాశం ఉంది. కాకపోతే ఇప్పటివరకు ఎంసెట్లో సీట్ రాని వాళ్ళకు ఇది ఒక మంచి అవకాశమే. కాబట్టి స్పాట్ రౌండ్ వాళ్ళు ఉపయోగించుకోవచ్చు. ఎక్కడైనా వేకెన్సీస్ మీకు నచ్చిన కాలేజీలో ఉంటే మరి ఆల్రెడీ మీరు ఒక కాలేజీలో జాయిన్ అయ్యారు, దానికి సంబంధించి డాక్యుమెంట్స్ ఇస్తారా, అమౌంట్ రీఫండ్ చేస్తారా అనేది అది కన్వీనర్ పరిధిలో ఉంటుంది. కాబట్టి దాదాపు ఈ టైం వరకు చేయకపోవచ్చు, ఎందుకంటే ఆల్రెడీ టైం కూడా అయిపోయింది, మీకు రీఫండ్ చేయడం కానీ క్యాన్సిల్ చేసుకున్న టైం కూడా అయిపోయింది. కాబట్టి డాక్యుమెంట్స్ ప్లస్ రీఫండ్ అనేది ఆ కాలేజీగా డిపెండ్ అయి ఉంటుంది. కొన్ని కాలేజీలు ఇవ్వచ్చు, కొన్ని కాలేజీలు ఇవ్వకపోవచ్చు. మరి ఇక్కడ స్పాట్ రౌండ్ మాత్రం తప్పకుండా ఆల్ ఒరిజినల్ డాక్యుమెంట్స్తో మీకు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఫీజు కూడా మళ్ళీ కట్టాల్సి ఉంటుంది. కాబట్టి ఫీజు కూడా ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం ఉండదు. ఆల్రెడీ మనకు ఇంతకుముందు కట్టిన ఫీజు స్పాట్ రౌండ్కి ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం ఉండదు, ఎందుకంటే అది కన్వీనర్ కోటాలో, ఇది మేనేజ్మెంట్ కోటాలో జరగబోతుంది. కాబట్టి జాగ్రత్తగా ఎవరికైనా ఇప్పటివరకు సీట్ రాని వాళ్ళు మాత్రం స్పాట్ రౌండ్ యూటిలైజ్ చేసుకోండి. స్పాట్ రౌండ్ సంబంధించిన గైడ్లైన్సెస్ కూడా 16th రేపు వచ్చేసి దానికి సంబంధించి షెడ్యూల్ మనకి 2-3 రోజుల్లో కంప్లీట్గా నోటిఫికేషన్స్ వస్తాయి, ఫిలప్ కూడా అయిపోతుంది. ఆల్మోస్ట్ 20 తారీఖులో ముగిసే అవకాశం ఉన్నట్టు మనకు సమాచారం అయితే ఉంది. ఇది స్పాట్ రౌండ్ సంబంధించిన సమాచారం. స్పాట్ రౌండ్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు ఫీజు రీయింబర్స్మెంట్ వర్తించదు, ఇది గమనించాల్సి. మరి ఎవరైతే ఫీజు రీయింబర్స్మెంట్ కావాలనుకుంటున్నారో వాళ్ళు స్పాట్ రౌండ్లో పాల్గొనకపోవడం మంచిది. మీరు పూర్తి ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ.